హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ అమ్మాయి ఎందుకు అంత అడ్జస్ట్ అవుతూ వచ్చింది? ఒక సంబంధం వచ్చింది, ట్రై చేసింది, వర్కౌట్ అవ్వాలా, వదిలేసి వేరే సంబంధం చూసుకోవచ్చు కదా. అంత బాండింగ్ తోటి ఇదైపోవాల్సినంత అవసరం బాండింగ్ లో మ్యానిపులేట్ చేశాడు మేడం. అంత బాండింగ్ లాగా అంటప్పుడు అమ్మాయి ఆల్రెడీ ఒక ఏటీఎం కార్డు చక్కగా పెళ్లి చేసేసుకుంటే వాళ్ళ ఇల్లు కూడా గడిచేది కదా. ముందు ఆ పెళ్లి అన్నా చేసుకోవాలి. అదే నెత్తి కొట్టుకుంది పెళ్లి. మీ అమ్మాయిని వద్దు అనడానికి కారణం ఏంటి అసలు అంత డ్రాగాన్ చేసుకోవడానికి? ఇప్పుడు జాబ్ చేస్తున్న అమ్మాయి ఇష్టపడింది, ఈయన ఆల్రెడీ వలేసాడు, ఆ అమ్మాయి ట్రాప్ లో పడిపోయింది, వాళ్ళ ఇంట్లో ఖర్చులు కూడా చూసుకుంటుంది, వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటుంది. అలాంటి అమ్మాయిని చేసుకోవడం బెటర్ కదా. అతనికి ఎందుకు డ్రాగ్ చేస్తున్నా? చేయలేదు అంటే చేసుకుంటా అనేసి మన చెల్లె పెళ్లి అనడము, మేలు అనడము, అమ్మ కూడా అడగడము. అడుగుతారు 3 years వెయిట్ చేయం కదా పెళ్లి పెళ్లి. ఇంట్లో నేను కూడా గొడవ పెడుతున్నా. మీరు వీళ్ళతో కలిసే ఉంటారా, వేరే సపరేట్ ఫ్యామిలీ? అంటే ఇతను రావడం వల్ల నన్ను ఏం చేశాడంటే, నేను చెప్పడం వల్ల వీళ్ళకి అతను కొంచెం చాలా ఇదిగా ఉన్నాడు, డ్రాగ్ చేస్తున్నాడు. అంటే ఇంట్లో ఇతను రావడము, ఎంటర్ అవ్వడం తోటి ఇంకా నేను వీళ్ళకి చెప్తుంటే మా మదర్ కి అంటే అంటే ఎలా అంటే నేను వచ్చేవాడండి. అంటే నేను యాంటీ అయ్యాను. అంటే కూతురికి మంచి సంబంధం వచ్చింది, చెడగొడుతున్నాడేమో అన్నట్టు, ఎందుకు కోడలు కొడుకు సైడ్ ఉంచితే బెటర్ అని మిమ్మల్ని నేను ఇంట్లోకి వెళ్ళి బయట ఎప్పుడు 2 years బయటకి వెళ్ళిపోయాను మేడం. 2.5 years. ఎప్పుడైతే 2.5 years నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను, వస్తా పోతా ఉండేవాడు. అంటే ఎంటర్ అయ్యేటప్పుడు నేను వచ్చేవాడిని. అంటే మీకేమైనా ఐడియా ఉందా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటది అని? ఫిజికల్ రిలేషన్ అంటే మేబీ అంటే ఇన్ని రోజులు ఉంది కాబట్టి మనకి తెలియదు కదా మేడం, మనం చెప్పలేం కదా. అమ్మా నేను నచ్చిందమ్మా, నాకు చెప్తే నీకు చెప్పినట్లే కదమ్మా, చెప్తున్నామ్మా, రోజు అడుగుతున్నామ్మా, అప్పుడు చేసుకుంటాను అన్నాడు. మే అన్నాడు, మార్చి అన్నాడు. నెత్తి కొట్టుకున్నామండి, నెత్తి కొట్టుకున్నాం, నేల కొట్టుకున్నాము. ఆ పిల్లమ్మా మాటలో వినలేదు వాడు. అంత అమాయకంగా మెత్తకగా మాట్లాడి చేశాడండి. వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందండి? వాళ్ళ సిస్టర్ ఇంట్లోనే, వాళ్ళ అమ్మ ఇంట్లోనే, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా. ఇక ఇతను ఏం చేస్తాడో పూర్తిగా తెలియదు. ఆ జాబ్ అన్నా కరెక్టా, అదే అబద్ధమేనా? కూడా లేదండి. మరి మీ సిస్టర్ కి తెలియాలి కదా అది అబద్ధం అని. అబద్ధమే. ఫస్ట్ జాబ్ లో HDFC HR అని అన్నాడు. తర్వాత ఒక 3 నెలల తర్వాత నాకు టైం అని చెప్పని అన్నాడు కదా. తర్వాత 3 నెలల తర్వాత నేను అడిగాను, ఏమైంది బాబు పెళ్లి చేసుకుంటాను అని అంటే, సరే నేను పెళ్లి చేసుకుంటాను, మీకు నమ్మకం లేకపోతే నేను మ్యారేజ్ చేసుకుంటాను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు. కానీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు కాబట్టి నేను మీ సిస్టర్ ఇద్దరం కలిపి ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము, 4 wheelers కొంటాము, సెకండ్ హ్యాండ్ లో 4 wheelers కొని రెంట్కి ఇస్తాము అని చెప్పని స్టార్ట్ చేసి అమ్మాయి దగ్గర కార్లు కొనిచ్చుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే, నాకు నేను అడిగినప్పుడు ఎందుకు బాబు మరి ఆ జాబ్ ఎందుకు మానేసావు అని నన్ను అడిగితే, ఒక దగ్గర మన హబ్సిగూడలో కనబడి అడిగితే, లేదు నాకు అది HDFCలో నేను టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ నాకు అవ్వట్లేదు. ఏ జాబ్ ఫ్రీగా సాలరీలు ఇస్తారయ్యా మరి? దేనికన్నా టెన్షన్ ఉంటాయి కదా. టార్గెట్లు ప్రెషర్ ఇవన్నీ తట్టుకోలేను నేను, ఇది నాకు నచ్చట్లేదు, నేను ఒకరి కింద పని చేయాలంటే ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని, మీ సిస్టర్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని స్టార్ట్ చేశాను. మరి ఏం చేస్తున్నారు, ఏం కథ అని అడుగుతాను. ఇట్లా నువ్వు అడుగుతున్నావు కాబట్టి బయటకు తోసేది మిమ్మల్ని. అయితే ఈ అమ్మాయి మొత్తం ఫుల్ ప్రెషర్ పెట్టేసుకుంది. అంటే అతన్ని ఎట్లా చూపిద్దాం అనుకుందంటే, మా దగ్గర అతనికి ఏమీ లేదు కానీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఒక మాట అతన్ని ఇచ్చి అనకుండా ఉండాలి అని చెప్పని మా సిస్టర్ ఏం చేసింది, కార్లు కొనిచ్చడం స్టార్ట్ చేసింది. కార్లు కొనడము, అతను ఏం చేయడం అంటే ఆ కార్లని సెకండ్ హ్యాండ్ కొనడము, సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తామని చెప్పడము, అది రిపేర్ రావడం అని చెప్పని అది అమ్మేయడము, ఆ డబ్బులు తీసుకొని ఈయన క్యాష్ చేసుకోవడం. సెప్టెంబర్ 20 వచ్చాడు కదండి. కార్డ్స్ అంటే మరి లోన్ ఉండదు, డైరెక్ట్ గా అమ్మాయి దాచుకున్న డబ్బులతో పర్సనల్ లోన్ ఏవో పెట్టి క్యాష్ తో కొనటం, అంతేగా. కొనటం, అతని చేతిలో పెట్టడం, అది రిపేర్ అని ఆయన అమ్మేసుకుని అది క్యాష్ చేసుకోవడం. రిపేర్ కూడా ఎన్ని కార్లు కొని ఉంటాడు? ఎన్ని కార్లు కొనిందో 5-6 కార్లు అండి. మీకు తెలుసా సార్ మరి ఇది ఇన్నోసెంట్ అతని అసలు టోటల్ గా అతను మా ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్న తిడుతూనే ఉన్నాడు, నాకు ఇట్లా నచ్చదు, ఇది మా అరేంజ్ మ్యారేజ్. అలానే మా సిస్టర్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేద్దామని ఆయన
గొడవ పెడుతున్నారు, చూద్దాము చేద్దాం. కానీ ఈ అమ్మాయి ఇష్టపడిందని చెప్పని నేను మా నేను నాన్నని అన్నీ సరే ఒప్పుకున్నా. ఊరుకో 3 నెలలు అంటున్నాడు కదా, సరే ఊరుకో కొంచెం ఆగా, అమ్మాయి పెళ్లి చేసుకుంటది వెళ్ళిపోద్ది అని చెప్పని నేను మా నాన్నకి చెప్పాను. సరే ఆయన నా మాట విని సరే గమ్మన అయిపోయాడు. ఆయనకి మొదటి నుండి అతనికి ఇష్టం లేదు, Okay. అరుస్తూనే ఉన్నాడు. వాడు ఇంటికి వచ్చిపోవడము, అంటే మన పద్ధతిగా మేము చెన్నై నుంచే తీసుకొచ్చామండి మీరు వాడు నా కోడలు ఇంట్లో ఒక మెంబర్ లాగా యాక్ట్ చేశాడు మేడం. గల్లీలోకి వచ్చి తర్వాత ఏమైంది? ఇంట్లో ఒక మెంబర్ లాగా యాక్ట్ ఈ చేశాడు. సెప్టెంబర్ లో వచ్చాడు కదండి, అప్పుడు అమ్మ నేను 3 నెలలు పెళ్లి చేసుకుంటా కదా, నేను శాలరీ ఇవ్వను అన్నది. మీ అమ్మాయి అన్నది అబ్బాయి చెప్పాడా 3 నెలల్లో మేము పెళ్లి చేసుకుంటామని? అన్నాడు. ఇక అబ్బాయి తోటి అమ్మ, రిజిస్టర్ నాకు మ్యారేజ్ నేను బయట చేసుకుంటాను రెంట్కున్నాను అన్నాడండి. మేడం, బయట రెంట్కున్నాను. అమ్మ వచ్చి నాకు చెప్పింది, ఏమని చెప్పింది, ఇదిగోరా సిస్టర్, ఇగో ఇలా చేస్తుంది, ఇంత ముందు శాలరీ ఇచ్చేది ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, నువ్వే అడక్కు నేనేదో నా మరి నోరు- మీ ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? ఇప్పుడు ఇతను వేరే ఉంటున్నాడు, మీ అమ్మాయి శాలరీ ఈయన పింఛన్ వస్తుందండి, ఈయన డ్యూటీ ఉండేవారు కదా. ఎంత వస్తుంది సార్ 2021 పెన్షన్ ఎంత వస్తుంది సార్? 18,000. సో మీకు ఓన్ హౌస్? ఓన్ హౌస్ మీ ఇద్దరికి సరిపోయేది అంటారా? అయిపోయేది. ఇక పాప ఇవ్వనంటే ఇక నేను ఏం మాట్లాడలేదు, ఇక అమ్మాయిని పోస్ట్ చేయలేదండి. ఓకే, ఓకే. ఇక ఉన్నంతలో మన సదృశ దాచుకుంటుంది కదా, అప్పటి నుంచి ఇవ్వడం లేదు. అంత క్రితం ఇచ్చింది, ఒక 5-6 ఏళ్ల వరకు ఇచ్చింది. ఇక ఇతను ఎంటర్ అయినప్పటి నుంచి ఇతను ఎంటర్ ఇవ్వడం అయిన ఈ లేదు. 3-4 ఇయర్స్ నుంచి మీకు అసలు ఏమి అసలు ఏ ఒక్క రూపాయి లేదు. తనకు పోషించడమే సరిపోయింది. సేమ్ అదేనండి. తర్వాత ఏమైందమ్మా? పెళ్లి 3 months లో అన్నారు. 2023 అయింది కదండి, మార్చ్, ఏప్రిల్, మే. ఇక మీకు అంత నమ్మకం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాము అని నన్ను వాళ్ళ దోస్తుల్ని తీసుకుపోయి వాజ్పేయి నగర్ లో మేము ఉండే ఏరియాలో మ్యానిపులేట్ చేశాడు మేడం. First 3 months లో ఏమన్నా నేను అడిగాడు. అడగడం స్టార్ట్ చేశాను. 3 months టైం ఇవ్వను అన్నాడు. టైం ఇచ్చా, నేను అయిపోయింది అంతకం పెట్టని అన్నాడు. టైం 3 months లో నేను అడిగాను. 3 months లో నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు, మరి మ్యారేజ్ చేసుకుంటలేవు అని అసలు అంటే మీ సిస్టర్ కి విసుగు రాలేదా? సంపాదించింది ఆయన తల్లిదండ్రులకి ఇవ్వట్లా, అందం దాచుకోవట్లా, ఉందనేసి ఏ ప్రాపర్టీలు గోల్డ్ కొనుక్కోవట్లా, అర్థంగా వాళ్ళకి పెట్టేస్తుంది మొత్తం. ఈ కరెక్ట్ అండి. పెళ్లి 3 years డ్రాగ్ చేస్తున్నాడు. నా లైఫ్ ఇతన్ని చేసుకున్నాక అసలు నిజంగా నిలబడుతుందా ఊడిద్దా? నేను బాగు ఏంటి అని? చేసుకుంటానన్న ఒక అంటే ఫీలింగ్ అయిపోయింది. నేను నా సంపాదన ఉంది కదా, నేను మేనేజ్ చేసుకుంటా. అతను పోషించినా పోషించకపోయినా నా భర్తని, అత్తని, ఆడపడుచుల్ని నేను సెట్ చేసుకొని నేను పోషించుకుందామని ఈ అమ్మాయికి Fix అయిందా బాగా? అలాగే అనిందండి, లాస్ట్ అలాగే విత్డ్రావల్ అనింది. అమౌంట్ పెళ్లి చేసుకొని కూడా చెల్లకు పెళ్లి చేస్తాము అని కూడా అన్నదండి. అమ్మ నన్ను బాధ్యతలు చేసుకుంటే తీసుకోవడానికి వాళ్ళకు మీ కూడా అమ్మాయి రెడీ వేసుకుంటారు. అయిపోయింది. ఓకే అమ్మ, తర్వాత ఏమైంది? తర్వాత Register marriage ఇక చేసుకున్నారా? జూన్ లో నన్ను తీసుకెళ్లి 14th లో చేసి నేను ఎవరికి అంటే- చెప్పొద్దు అన్నాడండి. అంటే మేడం, ఏమని చెప్పాడండి? ఉండండి చెప్ అదేంటి రిజిస్టర్ మ్యారేజ్ మీకు తెలియదా? తెలియదు, మా తెలీదండి. కొడుకు కూడా తెలియదు.